ఎందుకలా అంటున్నావు? ఎన్నడూ నువ్వేనా ఇది మా దగ్గర తప్పించుకుంటా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా 10 రూపాయలకు 100 రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తేనే కెరీర్ దొబ్బేసేది. బాబు కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఏం చూస్తున్నావు? సారీ సారీ. మీ ఇద్దరు ఒక బెడ్ షేర్ చేసుకోలేరా? ఎందుకు? ఎందుకంటే సుమన్ అన్న ఫుల్ గురక పెట్టేస్తాడు. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. అలా అయితే సుమన్ అన్న నేను పక్క పక్కనే బెడ్, నాకేం రాలేదే. ఇంకా లైక్ సంజన గారిది వస్తుంది స్నోరింగ్. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అర్థం కావట్లేదు. అక్కడ ఎవరు చేస్తాడు? నువ్వు చేస్తావా? కోపడుతున్నావేంటి? కోపం కాదు, ఎవరు చేస్తారు? అందరూ చెయ్యాలి కదా. నీకు మళ్ళీ మూడింది. దాని నుంచి ఏమన్నా సారీ చెప్పెళ్ళు. నువ్వు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేమన్నా అన్నానా? నువ్వు నా మీద అరిచావు. అరవడం కాదు, నువ్వు నా మీద అరుస్తావు. నేను ఇంకా అడుక్కో సార్. ఆడు ఇంకా తినలేదు. ఆడు తినేసిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఎండ ఉంది కదా, అడ్డ పెట్టాను ఎండకి. డెమో ఎప్పుడు మాయం అవుతాడో కరెక్ట్ గా ఆ టైమే రీతు మాయం అవుతుంది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. కొట్టండి అన్నా, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. టెనెంట్స్ యాక్టివిటీ ఏరియాకి రండి. నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. ఆహా, మొత్తం ట్రైనింగ్ లో నాకు ఇష్టమైన టైం ఇదే. వారి ఫోటోలను పెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ మాత్రం చాలు, దవతలు పడేస్తాను. కానీ ఇక్కడ ఒక షరతుంది. ఫస్ట్ సంజన గారు. సేమ్ నాకు కూడా సంజన గారే. భగవంతుడా. సెకండ్ నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. రాంగ్ చేసేవాళ్ళు కాదు, రాంగ్ పక్క నిలబడే వాళ్ళు కూడా రాంగ్ పర్సన్ నా దృష్టిలో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? గాజులు వేసుకోలేదు అనేది ఎంత రాంగ్, దానికన్నా చాలా 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 పెద్ద వర్డ్ రాంగ్. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? తీవ్రత, శిరోమణులు అనే వర్డ్ ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. రక్తం పొంగిపోతా ఉంది. తప్పు 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 తప్పు. అది డబుల్ మీనింగ్. దీనికి మీరు ఏమంటారు సార్? అరే బూత్ కాదురా అది. మహాపతివ్రత సీతంత పతివ్రత సార్. దగ్గర అనడం ఓకే, కానీ ఫ్రెండ్ అంటే ఓకే. ఇప్పుడు రేపొద్దున్న నీ గురించి ఏమన్నా వచ్చినా నాకు అనిపించిందని నేను చెప్తాను. నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా ఉండకూడదా ఉండకూడదా? యాక్ట్ చేయాలనుకుంటున్నా, ప్లీజ్. ఓకే ప్రియా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పవన్ మన వరకు వస్తే తెలుసుద్ది. 100% సార్. బట్ నేను ఇంకా రాలే కదా. మాట్లాడుకు నువ్వు గొడ్డలు పిలిచి మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి. మీకు కంటి ముందు జరిగేదే మీకు కళ్ళు మూసిపోయింటాయి పొరలు. తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను. అర్థమైంది? చెప్పలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడుతున్నా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇంకొకరు అంటారు సో దోచాయ్ కాన్సెప్ట్. నువ్వు ఆగా అవకాశం కూడా ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన మీనింగ్ పులిహార పంచాయతీ లాంటిది. అర్థమైందా? మేడం ఇందాక మీ బతుకులు చెడా బతుకులా పీకుతాను. కూర్చోండి, అక్కడ అయిపోయింది. మీరు చెప్పండి. ఉండండి, ఇక్కడే ఉండండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఏంటి ఫ్లవర్ లో పంచాయతీ? ఫ్లవర్ ఎవరు ఫ్లవర్ అయిపోతారు, ఎవరు ఫైర్ అవుతారు తెలిసిపోతుంది. మండుతున్నట్టుంది.
ఆ రెడ్ ఫ్లేవర్ అనే దానికి మాత్రం మీదే తప్పండి. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి అంతే, నవ్వుకోండి. టెనెంట్స్ చేసిన నామినేషన్స్ చూశారు. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. వాటిని మార్చే శక్తి ఇప్పుడు నేను మీకిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఈ అవకాశాన్ని ఉపయోగించి బోర్డుపై 2 కొత్త నామినేషన్లు పెంచండి. కనీసం 3 టెనెంట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.